సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ల్యాండ్ మార్క్ కాంబినేషన్ విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న కుటుంబ కథా చిత్రం ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 ప్రచార పర్వం ధమాకాగా షురూ అయింది. సినిమా అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెంచేసిన ఈ కాంబో తాజాగా ప్రమోషన్ విషయంలో సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. చిత్రంలోని ప్రధాన పాత్రలు ఒక్కొక్కటిగా పరిచయం చేస్తూ ప్రేక్షకులను ఆ కథా ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో వెంకటేష్ పోషిస్తున్న చిట్టిబాబు పాత్రను చిత్ర బృందం పరిచయం చేసింది. ఆప్యాయత, బాధ్యత, ప్రేమాభిమానాలను పునాదిగా చేసుకొని కుటుంబాన్ని అంతటినీ ఒకే తాటిపై నడిపించే ఒక ఆదర్శవంతమైన ఇంటి పెద్ద పాత్రలో వెంకీ మామ మెరవనున్నారు. పాత్ర పరిచయ వీడియోలో వెంకటేష్తో పాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కూడా సందడి చేశారు. నవ్వులు, అల్లరి, మనసును తాకే భావోద్వేగాల మేళవింపుగా ఈ సినిమా ఉండబోతోందని ప్రమోషనల్ గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కుటుంబ కథా చిత్రాల్లో కామెడీ టైమింగ్ లో తనదైన ముద్ర వేసుకున్న వెంకటేష్ కి ఈ చిట్టిబాబు క్యారెక్టర్ కెరీర్ మైలురాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పాత్ర తర్వాత శ్రీనిధి శెట్టి, యువీనా పార్థవి, రాజా ప్రజ్వాల్ క్యారెక్టర్లను కూడా వరుసగా రివీల్ చేశారు. హారికాన్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్ రాధాకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. ఎస్ తమన్ తన స్వరాలతో మ్యాజిక్ చేయనున్నారు. ఈ ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 చిత్రం 2026 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తొలి ప్రచార చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద భారీ హంగామా సృష్టిస్తుందనే సంకేతాలిచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రభాస్ తర్వాత ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కింగ్ రణబీర్ కపూర్ అవుతాడా? ఒకవైపు రామాయణం, యానిమల్ పార్క్, లవ్ అండ్ వార్, మరొక వైపు బ్రహ్మాస్త్ర 2, ధూమ్ 4 అంటూ వరుసగా భారీ ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి. కానీ ఇన్ని బిగ్ ప్రాజెక్ట్స్ ఉంటే సరిపోతుందా, లేక కలెక్షన్లు కూడా ఆ రేంజ్లో రావాలా? ఇప్పటి వరకు రణబీర్ కెరీర్లో నిజంగా పాన్ ఇండియా మార్కెట్ బిల్డ్ అయిందా, లేక హైప్ మాత్రమే ఎక్కువైందా అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్లో రణబీర్ కపూర్ లైనప్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. లైనప్ స్ట్రాంగ్గా ఉండటం ఒక ఎత్తు అయితే బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ రావటం మరో ఎత్తు. రామాయణం కోసం వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్, గ్లోబల్ రిలీజ్, హాలీవుడ్ విఎఫ్ఎక్స్ అంటూ భారీ పెట్టుబడి పెట్టడం జరిగింది. కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం బడ్జెట్కు తగ్గ స్థాయిలో కనిపించడం లేదు. యానిమల్ తర్వాత యానిమల్ పార్క్ మీద ఎక్స్పెక్టేషన్స్ డబల్ అయ్యాయి. కానీ సీక్వెల్స్ అన్ని సక్సెస్ అవుతాయి అని గ్యారంటీ లేదు. మొదటి భాగంలో ఉన్న ఎమోషనల్ వాల్యూ, ఫ్రెష్నెస్ రెండో భాగంలో రిపీట్ కాకపోతే ఆడియన్స్ వెంటనే రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో లవ్ అండ్ వార్ పూర్తిగా క్లాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. రెండు విభిన్న జానర్ల సినిమాలు రెండు చోట్ల సక్సెస్ సాధించాల్సిన ప్రెషర్ ఇప్పుడు రణబీర్ పైనే ఉంది. 2022లో విడుదలైన బ్రహ్మాస్త్ర పార్ట్ 1 మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ దాదాపు 430 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఆ కథను మరింత ఎలాబరేట్ చేస్తూ రాబోతోంది బ్రహ్మాస్త్ర పార్ట్ 2. అయితే మొదటి భాగంపై వచ్చిన స్క్రీన్ ప్లే విమర్శలను దాటుకొని ఈసారి బలమైన కథ, భావోద్వేగాలతో ప్రేక్షకులను మెప్పించగలిగితే బ్రహ్మాస్త్ర ఫ్రాంచైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంటుంది. ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, బలమైన కథ, ఇదే సక్సెస్ ఫార్ములాగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిన తర్వాత ఒక్కో చిత్రంలో 2-3 కాదు, ఏకంగా 4-5 హీరోయిన్లు కనిపించడం కొత్త ట్రెండ్గా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర చిత్రంలో త్రిష ప్రధాన కథానాయికగా నటిస్తుండగా అషికా రంగనాథ్, సురభి పురాణిక్, మీనాక్షి చౌదరి, ఈషా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రత్యేక గీతంలో మౌని రాయ్ సందడి చేయనున్నారు. చిత్ర బృందం మాత్రం 14 లోకాల నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రతి మహిళా పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని చెబుతోంది. ఇక అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రాకా మూవీలో దీపికా పదుకొన్ ప్రధాన కథానాయికగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రష్మిక మందన, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అలాగే రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార, హుమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న సర్దార్ 2లో మాలవిక మోహనన్, అషికా రంగనాథ్, రాజేషా విజయన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న భోగిలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47లో కూడా పలువురు హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఒక్కో హీరోయిన్ కు ఒక్కో భాషలో ఉన్న మార్కెట్ ను ఉపయోగించుకోవడం ద్వారా సినిమా వ్యాపార అవకాశాలు పెరుగుతాయని నిర్మాతలు భావిస్తున్నారని చెబుతున్నారు. హీరోయిన్ల సంఖ్య పెంచడం కంటే ప్రతి పాత్రకు కథలో బలమైన ప్రాధాన్యం ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. గతంలో భారీ తారాగణంతో వచ్చిన కొన్ని సినిమాలు కథ బలహీనంగా ఉండడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో తక్కువ పాత్రలతో బలమైన కథతో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించిన ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఈ వ్యూహం ఎంతవరకు విజయవంతమవుతుందో చివరికి నిర్ణయించేది మాత్రం కథే అని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఓటీటీ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ముంచెత్తే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి సిరీస్లలో 2022లో విడుదలైన వదండి ఒకటి. ఎస్జే సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కథ, స్క్రీన్ ప్లే, ట్విస్ట్లతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ సిరీస్కు కొనసాగింపుగా వదండి 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించడంతో మరోసారి ఓటీటీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. మొదటి భాగాన్ని ప్రముఖ దర్శకద్వయం పుష్కర్, గాయత్రి నిర్మించగా అదే బ్యానర్లో రెండో భాగం కూడా రూపొందింది. అయితే ఈసారి ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంది. తొలి సీజన్లో ప్రధాన పాత్ర పోషించిన ఎస్జే సూర్య స్థానంలో ప్రముఖ నటుడు శశికుమార్ కథానాయకుడిగా కనిపించనున్నారు. ప్రైమ్ వీడియో అధికార ప్రకటన ప్రకారం వదండి 2 ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సిరీస్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ సీజన్లో శశికుమార్తో పాటు యశ్వంత్, అనఘా మారుతోరా, అపర్ణ దాస్, వివేక్ ప్రసన్న, రేవతి శర్మ, అర్జున్ నందకుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు ఆండ్రూ లూయిస్ ఈ సీజన్ కు దర్శకత్వం వహించారు. మొదటి భాగంలో కనిపించిన ఉత్కంఠను కొనసాగిస్తూ మరింత ఇంటెన్స్ తో సాగే ఇన్వెస్టిగేషన్ కథను ఈసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం సస్పెన్స్, ఎమోషన్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో మంచి విజయాన్ని అందుకోవడంతో రెండో భాగంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా శశికుమార్ కొత్త పాత్రలో ఎలా మెప్పిస్తారు, కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది, మొదటి సీజన్ విజయాన్ని కొనసాగిస్తుందా అనే ఆసక్తి ఓటీటీ ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి వదండి 2 ఆగస్ట్ నెలలో తప్పక చూడాల్సిన వెబ్ సిరీస్లలో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. మేఘా, నందమూరి కుటుంబాల నుంచి బాబాయ్ అబ్బాయి జంటలు ఈ జాబితాలో ఉండటం చర్చకు దారితీసింది. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత నటసింహం బాలకృష్ణ తన 111వ సినిమా షూటింగ్ సందర్భంగా యాక్షన్ సన్నివేశాల్లో గాయపడడంతో మోకాలికి సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ పరిణామం తర్వాత మరో 2 స్టార్ హీరోలు కూడా గాయాల కారణంగా చికిత్స తీసుకోవాల్సి రావటం అభిమానులను కలవరపెడుతోంది. పెద్ది సినిమా కుస్తీ సన్నివేశాల షూటింగ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మణికట్టుకు గాయమైంది. దీని తీవ్రత కారణంగా వైద్యుల సూచన మేరకు కోయంబత్తూరులో శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఇంకా పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయన తదుపరి ప్రాజెక్టుల షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా భుజానికి గాయం కావడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టుల షెడ్యూల్కు అనుగుణంగా విశ్రాంతి తీసుకొని తిరిగి షూటింగ్లో పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల్లో ప్రత్యేకంగా చర్చకు వస్తున్న అంశమేంటంటే మెగా కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒక జంటగా, నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్ మరో జంటగా గాయాల బారిన పడటం. ఇది యాదృచ్ఛికమే అయినప్పటికీ అభిమానులు మాత్రం వరుస సంఘటనలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ విడుదల లక్ష్యంగా రూపొందుతున్న బాలకృష్ణ ఎన్బీకే 111 మూవీపై మాత్రం కొంత ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్టార్ హీరోలు తమ సినిమాల కోసం డూప్లకు బదులుగా స్వయంగా యాక్షన్ సీక్వెన్స్లలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తుంటారు. అదే సమయంలో ఇలాంటి రిస్క్ల వల్ల గాయాలు కూడా తప్పడం లేదు.